ఒకసారి చూడు, మంత్రాలు విను, లోపలికొచ్చాయి, ఆగిపోవాలి, అయిపోతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అత్తయ్యా, అత్తయ్యా! ఊర్వారుకమివ బంధనాన్. అయ్యా, దంపతులిద్దరూ పూర్ణాహుతి చేయండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మోసం చేశారు నాన్నమ్మ, మోసం చేశారు. దుర్గమ్మ చెవిలో పువ్వులు పెట్టేశారు, అత్తయ్యని బురుడి కొట్టించేశారు. ఈ పంతులు తులసి ఒకటైపోయారు. ప్రియా, ఆ సాంబయ్య అందరూ ఒకటే యాగం చేపిస్తున్నారు. చేద్దామే. అమ్మవారు శాంతించారు. అమ్మవారి కృపా కటాక్షం అందరికీ సోకాయి. ఏంటండి అది, పూర్ణాహుతి చేసినట్టున్నారు? ప్రతి యాగం తర్వాత ఆఖరణ పూర్ణాహుతి చేయాలి కదమ్మా. మీరు శాంతి హోమం అన్నారు కదండి. ఏ యాగం అయినా, ఏ హోమం అయినా శాంతితోనే కదమ్మా ముగింపు. అత్తయ్య, వీళ్ళు నువ్వు నోరు ముయ్యవే. ఇందాకే కదా తిట్లు తిన్నావు. మాటి మాటికి అత్తయ్య అత్తయ్య అని. కాని పనులు ఇంట్లో ఏమైనా చేస్తామా? అత్తయ్యకు చెప్పకుండా మేము ఏ కార్యమైనా చేస్తామా? అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తెలిసి తెలియక మాట్లాడి లేనిపోని అనుమానాలు రేకెత్తించకమ్మా, అది తప్పు. ఇప్పుడు ఏమైందని దాన్నంటున్నారు? అసలు దాన్ని మీరెందుకు అంటున్నారు? ఏదో ఒకటే, పిల్లల గోల, మాటలు మాట్లాడుతుందని దాన్ని అంటున్నారు. మరి ఏమీ లేదు. పంతులు గారు, ముందు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వండి. ఇస్తాను. పూజలో ఆఖరిది హారతి ఇవ్వడం. హారతితో ముగింపు పలుకుతుంది. అత్తయ్య, నీకో విషయం చెప్పాలి. ఏంటే నువ్వు చెప్పేది? ఆ ఇల్లాలి నోట పాట ఆగదు, నీ నోట మాట ఆగదు. నువ్వు నోరెళ్ళు పెట్టమాకే. ఇప్పుడు అది లడ్డూల విషయం చెప్తే తులసి చావటం కాదు, నువ్వు చేస్తావు. ఏ కార్యం సాఫీగా సాగనివ్వవా? నీ కాపురం ఎలాగో నాశనం చేసుకున్నావు. నువ్వు అత్తారింటికి వెళ్ళవు. అత్తగారింట్లో ఉన్నవాళ్ళని సుఖంగా ఉండనివ్వవా? తులసి తన సంసారం చక్కగా చేసుకుంటుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా? ఎహే, ఆపండి గోల. శుభమాని అమ్మవారి పూజ చేసుకుంటుంటే ఏంటి గొడవ? అదేదో పిల్ల తెలిసి తెలియకేదో వాగితే అదే మాట పట్టుకుని ఎందుకు దాని మీద విరుచుకుపడుతున్నారు? అయినా దాన కలకాలం ఇక్కడే ఉంటుందా? ఎప్పటికైనా అత్తారింటికి పోయేదే. దాని గురించి మీకెందుకు, వదిలేయండి. తులసి ఇవాళ్ళు రేపో వెళ్ళిపోయేది, అదే ఎప్పటికీ ఏ ఇంట్లో ఉండేది. దాని స్థానం నిజమైన తరువాత చెప్తాను. అది నేను కలిసి మీ అందరినీ ఓ ఆట ఆడుకుంటాం. పంతులు గారు, మీరు హారతి ఇవ్వండి. ఏ విధంగా వీళ్ళ గుట్టు బయట పెట్టలేకపోయాను. దుర్గమ్మత్త మనసులో అనుకునేది ఎలా నిజం చేసేది? ఆగు తులసి, దాక్షాయినికి వాయనమివ్వకు. అదేంటత్తయ్యా? దాక్షాయినికి ప్రత్యేకంగా ఓ వాయనం నేనివ్వాలి. లక్ష్మి,
ఇలా రా. రా. తులసి, అమ్మవారి ప్రసాదం తీసుకొచ్చి ప్లేట్లో పెట్టు. దాక్షాయిని, ఇలారా. ఇదిగో దాక్షాయిని, నేనెప్పుడూ తొందరపడి మాట అన్ను, అంటే ఆ మాట మీద నిలబడతాను. తీసుకోవే. మాట తప్పడం నా వంశంలోనే లేదు. పూజ అయిన తర్వాత దీన్ని నీతో పంపుతాను అన్నాను. పట్టు చీర, సారె అన్నీ పెట్టి దీన్ని అత్తారింటికి సాగనంపుతున్నాను. తీసుకెళ్ళు. అత్తయ్య, నువ్వు సూపర్ అత్తయ్య. దుర్గమ్మ అంటే ఏంటో లోకానికి తెలిసేలా చేస్తున్నావు. మాట తప్పడం, మడమ తిప్పడం నీకు రాదు అని నిరూపించుకున్నావు. దొరికేంటి సడన్ గా దీన్ని పంపిస్తుంది? ఏంటత్తయ్య, నీ మాట నిలబెట్టుకోవడం కోసం నా బతుకు పంటలు చేస్తావా? లక్ష్మి, నువ్వు మాట్లాడుకో. అదేంటి, నా జీవితం నాశనం అయిపోతుంటే నన్నేం మాట్లాడదంటావు? నీ జీవితం ఏం నాశనం కాదే, నేను హామీ ఇస్తున్నాను. పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లో ఉండడమే ధర్మం, అదే న్యాయం. నేను చెప్పింది నువ్వు విని నోరు మూసుకుంటే మంచిది, లేకపోతే చాలా నష్టపోతావు. జాగ్రత్త. లక్ష్మి, ఒక్క నిమిషం ఆగవే. ఏంటి దాక్షాయిని, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ చెయ్యి చాపు, దాన్ని నీ చేతుల్లో పెడతాను. నేను లక్ష్మిని తీసుకెళ్లను. ఏం మాట్లాడుతున్నావు దాక్షాయిని? నిజమే మాట్లాడుతున్నాను. ఇంతకాలం నువ్వు వద్దన్నావు, అప్పుడు నేను ఏమీ అనలేకపోయాను. నేను ఎన్ని రకాలుగా అడిగినా నేను పంపను, టైం వచ్చినప్పుడు పంపుతాను అన్నావు. ఇప్పుడు నేనంటున్నాను, లక్ష్మిని నేను తీసుకెళ్లను. నీకేమన్నా మెంటలా? నిన్న వరకు రావాలి రావాలి అన్నావు, దానికోసం రాహుల్ పడి చస్తున్నాడు, పిచ్చోడైపోతున్నాడు అన్నావు. ఇప్పుడు పంపిస్తుంటే వద్దు తీసుకెళ్ళా అంటావేంటి? దానిలో పరిపూర్ణమైన మార్పు వచ్చి మనసు, బుద్ధి, గుణం అన్నీ మారిన తర్వాత, మారింది అని నేను నమ్మిన తర్వాత తీసుకెళ్తాను. ఇప్పుడు కూడా అత్తయ్య నన్ను పంపించి నా జీవితాన్ని నాశనం చేస్తున్నావేంటి అని అంటుంది. అలాంటప్పుడు నేనెందుకు తీసుకెళ్ళాలి? నువ్వు తీసుకెళ్ళు దాక్షాయిని. అది తింగర్ పనులు చేస్తే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు నువ్వు తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను, తీసుకెళ్ళను, తీసుకెళ్ళను. దాక్షాయిని, ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావా లేదా? నేను తీసుకెళ్ళను. స్వామీజీ చెప్పిన పంపవేంటి అని మీరే కదా అన్నారు.
అవును, నువ్వు స్వామీజీ మాటలు నమ్మి పంపిస్తున్నావు కానీ నీ మనసులో పంపించాలని లేదు కదా. అయినా ఆ స్వామీజీ ఎవరు? ఆయనేమైనా హిమాలయాల నుంచి ఊడిపడ్డాడనుకుంటున్నావా? ఆకాశం నుండి దిగొచ్చాడనుకున్నావా? దేవదూతనేమైనా అనుకున్నావా? లేకపోతే ఆయనేమైనా పర్వత పుత్రుడు అనుకున్నావా? స్వామీజీ ఎవరో తెలుసా నీకు? దాక్షాయణి ఆంటీ నిజం చెప్పేస్తుందా? ఎవరు నీకు తెలుసా? మీ మేనమావ కొడుక? ఆయన తపో సంపన్నుడు కాదు, దైవ సంభూతుడు కాదు, దేవుడు పంపిన దూత కాదు అని నీకు తెలుసా? ఏంటి దైవాంశ సంభూతుడా? హ, దేవుడు పంపిన దేవదూత అనుకుంటున్నావా? ఆంటీ వద్దా ఆంటీ. నూనె తులసి, ఆయన ఎవరో కాదు, మీ ఆయన ప్రసాద్ గారే. ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను. ఇందులో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు. అవునో కాదో నువ్వే తేల్చుకో. నువ్వనుకున్నట్టు తులసి చావదు. శోభనం, వాళ్ళ శోభనం జరిపించనంటున్నావు కాబట్టి నీ ఉద్దేశాన్ని మార్చడానికి, నీ ఆలోచనని మార్చడానికి, నీతోనే వాళ్ళ శోభనం జరిపించడానికి ఆయన స్వామీజీ వేషంలో వచ్చి నిన్ను నమ్మించి నీతోనే వాళ్ళ శోభనం జరిపించేలా చేశారు. ఇది అందరూ కలిసి ఆడిన నాటకం. వాళ్ళకి శోభనం జరిపిస్తే సరిగ్గా వారం తిరిగేసరికి తులసి మనకు దక్కదు, మరణిస్తుంది. వాళ్ళ నాటకానికి నువ్వు బోల్తా పడొచ్చు కానీ నీ నాటకానికి నేను బోల్తా పడను. దాక్షాయిని, నాది నాటకం అంటావేంటి? ఏయ్, ముందు ఆ నాటకం గురించి తెలుసుకో, తర్వాత నా మీద రుద్దు గాని. అయినా ఈ లక్ష్మి ఎలాంటిదో నా కళ్ళతో చూసే వరకు తెలియలేదు. ఇప్పటి వరకు ఇది తింగరిది తిక్కలది అనుకున్నాను. ఇది ఇందాక ఏం చేసిందో తెలుసా? ఆ ఇల్లాలనేది ఎవరో పిలిస్తే వచ్చింది కాదు, వీళ్ల తాలూకా మనిషే. ఇది ఆ ఇల్లాలు కలిసి తులసిని విషం పెట్టి చంపాలని చూశారు.
అలాంటి దాన్ని నువ్వు చీర సారె పెట్టి పంపిస్తే అది పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆ చీరతోనే నన్ను గొంతు పిసికి చంపేస్తుంది. ఇలాంటి దుర్మార్గురాల్ని నేను కోడలిగా తీసుకెళ్ళి దీని చేతిలో చావడానికా? అందుకే వద్దు అంటున్నాను. ఏం మాట్లాడుతున్నావా ఆంటీ? ఉన్నదే మాట్లాడుతున్నాను ఆదిత్య. నీకు కొన్ని తెలియవు. ఆ స్వామీజీ వేషంలో వచ్చింది మీ నాన్నగారే. మీ అమ్మ దీన్ని పంపిస్తానంటుంది, కానీ ఇది మామూలుది అనుకుంటున్నావా? ప్రాణాలు తీసే రాక్షసి. ఈ రాక్షసిని తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుని ప్రతిక్షణం భయంతో నేను బతకలేనమ్మా. అందుకే వద్దంటున్నాను. నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పి నా పరువు తీసావు దాక్షాయిని. అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే ఆంటీ ఆంటీ ఎందుకు ఆంటీ, ఎందుకంత తొందరపడ్డారు? తొందరపడ్డావంటావేంటి తులసి? దాన్ని తీసుకుపో అని అంతలా బలవంత పెడుతుంటే ఆ హంతకురాల్ని తీసుకుపోయి నా ఇంట్లో పెట్టుకోనా? క్షణక్షణం భయం గుప్పెట్లో బతకాలా? అది నిన్నే చంపాలని చూసిందంటే ఎంత క్రిమినల్ మైండో. అది ఏ క్షణంలో ఏ ప్లాన్ వేసి నా పీక పిసుకుతుందో, నా ప్రాణం తీస్తుందో అన్న భయం కలిగింది తులసి. దుర్గమ్మ తీసుకెళ్ళు అంటుంటే మళ్ళీ ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేశారా అని నాకు అనిపించింది. అందుకే నేను తీసుకెళ్ళను అని నిక్కచ్చిగా చెప్పాను. అంతటితో ఆగుంటే బాగుండేదా ఆంటీ? ఆగాలని అనుకున్నాను తులసి, కానీ దాని మీద ఉన్న కోపంతో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియని పరిస్థితి అనేశాను. అయినా ఆవిడికి తెలియడం మంచిదే అనిపించింది. లేకపోతే ఆ మూర్ఖపు మనిషి, ఆ మొండితనం మనిషి మీ శోభనం చేయించేదా? అందుకే చెప్పాను, నువ్వు మోసం చేయాలనుకున్న వాళ్ల చేతిలోనే నువ్వు మోసపోయావు అని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పడం కోసమే అలా చెప్పాను. నువ్వు చెప్పి మా అందరినీ ఆమె ముందు దోషులుగా నిలబెట్టావా ఆంటీ? మామయ్యతో సహా అందరం తల వంచుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. దీని పర్యవసానం మళ్ళీ ఏం తెచ్చిపెడుతుందో ఏమో. నన్ను ఏ పరిస్థితికి నెడుతుందో, మామయ్యను ఆదిత్యను ఎక్కడ నిలబెడుతుందో, వాళ్ళ స్థానాలు ఎక్కడికి దిగజారిపోతాయో అని నాకు చాలా భయంగా ఉందా ఆంటీ. ఇందులో ఆదిత్య తప్పే ఉంది? మామయ్యనంటే ఆదిత్య ఫీల్ అవ్వడా? నేను ఇబ్బంది పడుతున్నాననే కదా మామయ్య ఇదంతా చేసింది. ఇవాళ నా ఇబ్బంది తప్పి ఇంకొక బాధ నెత్తిన పడింది. సరే, మరేం చేద్దాం? ఏం చెయ్యను అంటే నేను మాత్రం ఏం చెప్పను. కానీ నువ్వు తొందరపడి మా అందరినీ తప్పుడు వాళ్ళగా నిలబెట్టావా ఆంటీ? చాలా బాధగా ఉందా ఆంటీ? పద. దేనికోసమేగా? అంతా దేనికోసమేగా? దీనివల్లే కదా నా బతికిలా ఏడ్చింది. చేసిన మోసం చేసేశారు. చాలదా?
అయిన ద్రోహం చూసి ఆనందపడాలని వచ్చారా? అబ్బా కొడుకులు కలిసి నాకు నాకు ఎంత ద్రోహం చేశారు! రేయ్ రేయ్, నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఇదేనా నాకు ఇచ్చే గౌరవం? నా భర్త, నా మేలు కోరే వ్యక్తి మీరే నా సర్వస్వం అనుకున్నాను. నేనంటే ప్రేమ, ఆపేక్ష ఉన్నాయనుకున్నాను.